జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే నువ్వు చేతులు పట్టుకుంటే చల్లగా ఉందంట, చల్లగా కనపడుతుందంట. నీకు మాడినా బాగా అయితే నిన్ను పట్టుకుంటా, బాగా కాకపోతే నన్ను పట్టుకుని అడిగిన ఏమైనా నేను చేతుకున్నా అన్నీ చేసినావు, మాకేమనుకుంటావు అన్ని అడిగితున్నావు. అవి రిజిస్ట్రేషన్లు ఉండవు, ఒక 5 స్థలాలు 5 అయ్యేటట్లా చేసినావు. అయిపోయింది. అందుకే ఒడి బియ్యము కళ్ళు ఇస్తానన్న ముట్టించినానవ్వ. మొక్కు ఇంటిని ఇచ్చేసింది. ఒడి బియ్యం ఇస్తాను, వెండివి కళ్ళు ఇస్తాను అవ్వకి అనుకుంటేనే పని అయిపోతే పని అయిపోయింది. నిన్న రిజిస్ట్రేషన్లు అన్నీ అయిపోయావా? 5 అయిపోయాయి. నీకు 25 లక్షలు కావాలన్నాడు మిరపకాయలు, 25 లక్షలు నీకు 25 లక్షలు వస్తాయి. 20 వస్తే ఎండ రాని గాలి రాని వాన రాని మా దాపు ఉండేదానికి చేస్తున్నావు కదా. ఇవన్నీ చేయలేవా? ఇప్పుడు వెనక రూమ్లు అవన్నీ కట్టిలేవా? లేకుంటే ఏమైనా చెట్లు కింద కానీ ఉంటుండలేదు, చెట్లు కానీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చెట్లు పెరిగినాయి, చెట్లు కింద సల్లు కూర్చుంటాము. రూములు కట్టించినావు బ్రహ్మాండంగా ఉండేకి, రూములు కట్టించినావు బ్రహ్మాండంగా ఉండేకి. మాకు ఇంకేం కావాలా? చెప్పరు అన్యం కూడా చెప్పరు, చెప్పరు చెప్పరు. ఎక్కడ చెప్పండి చెప్పినాక అయిపోయింది, నువ్వు చెప్పినాక ఇవి వస్తాయి. తులసాకు ఉప్పు పసుపు తినమన్నావు, 5 వారాలు తిన్నాం అంత. బాగా అయిందవా? బాగా రాత్రి డైలీ దగ్గుతూ ఉండేది, ఆయాసము దగ్గు భారీగా దగ్గుతూ ఉండేది. కర్నూలు, అనంతపురం, గుంటకలు అన్నీ చూపించినాను. ఏడ బాగాలే. 5 వారాలు ఇటుకు వచ్చినాం అంతే. యాపాకు, తులసాకు, ఉప్పు, పసుపు అంతే. మహిమే అంతే. దండి కర్నూలు, అనంతపురం, కర్నూలు, అనంతపురం, గుంటకలు కానీ భారీగా చూపించినాను. అయితే ఒక 50-40 వేలు అవుతుంది.